శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో జనవరి 13, 1937 చాలా కాలం ఆశ్రమంలోనే ఉండిపోయిన పరిచారకుడు ఒకడు అడిగిన ప్రశ్నకి బదులుగా శ్రీ భగవాన్ వారు ఇలా అన్నారు. చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉండిపోయాడు ఒక పరిచారకుడు. ఆయన అడిగిన ఒక ప్రశ్నకి బదులుగా భగవాను ఇలా అన్నట్ట. అందరూ మనస్సుని అస్థిరము అని మరిపెట్టుకుంటున్నారేమిటి? అతను కూడా మనసు చంచలంగా ఉంది, స్థిరంగా ఉండట్లేదు అని అన్నాడు. అందరూ మనసుని అస్థిరము అని మొరపెట్టేవారే. ఒక్కరైనా దాన్ని పట్టి తెస్తే దాని సంగతి తెలుసుకోవచ్చు. నా మనసు అస్థిరంగా ఉంది, చంచలంగా ఉంది అంటున్నారు. అలా అనే తప్ప దాన్ని పట్టి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేదే. అప్పుడు కదా దాని సంగతి తెలుసుకోవాలి, అది ఎందుకు అస్థిరంగా ఉందో. నిజమే, ఒకరు ధ్యానానికని కూర్చుంటే వందలు వేలుగా తలంపులు ముంచుకొచ్చేస్తాయి కదా. మనసే తలంపుల మూట అని చెప్పుకున్నాం. మనసే అనేక తలంపులన్నీ కలిసి మనసే, విడిగిడిగా ఒక్క తలంపు అని కాదు, తలంపులన్నీ కలిసి ఉన్నదే మనసు. తలంపుల మోహరం గుండా దూసుకుని పోవడం సులభంగా అయ్యేది కాదు. తలపుల మోహరం గుండా దూచుకొని పోవడం సులభంగా అయ్యేది కాదు. ఏదో విధంగా ఆత్మలో స్థిరపడగలిగితే బాగుండును. ఆ తలంపులు అనేటువంటి అనేక తలంపుల లోపలికి దూచుకొని వెళ్ళడం కష్టం. అది నెట్టేస్తూనే ఉంటుంది. అది అంత సులభంగా అవ్వదు. ఏదో ఒక విధంగా తలంపులకు ఆధారముగా ఉన్న తలంపులోనే ఉంది మళ్ళీ అది తలంపులకు ఆధారమైనది. ఆధారమై ఉన్నటువంటి దానిని తలంపులతో కలవకుండా ఏదో రకంగా ఆత్మలో స్థిరపడగలిగితే బాగుండును. అలా చెయ్యలేని వాళ్ళకే జపధ్యానాలు విధించారు. తలంపులు వస్తున్నాయంటే ఎవరికమ్మా? నాకే. నేనే కదా ఆ తలంపులకన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటి వాడని నేనే కదా. ప్రతి తలంపులోనూ తలంపునకు ఆధారముగా అనిశ్చితముగా దండలుగా నేనే కదా ఉన్నాను. నువ్వు దండలో ఉన్న పూలని కాకుండా దారాన్ని పట్టుకో. తలంపు అంటున్నావు ఎవరికి? నాకంటున్నావు. నువ్వు లేకుండా తలంపు లేదు అంటే తలంపుకి ఆధారంగా నువ్వే ఉన్నావు కదా ఆధారంగా. అలాగ తలంపులకి ఆధారంగా ఉన్న దాని వైపుకి పోవడం సులభం అవ్వదు. తలంపులు వెళ్ళిపోయి నెట్టేస్తూ ఉంటాయి. ఏదో ఒక విధంగా తలంపులకు ఆధారమైన ఆత్మలో స్థిరపడగలిగితే బాగుండును. అలా చెయ్యలేని వాళ్ళకి ధ్యానాలును, జపము ధ్యానము కూడా తలంపులే కదా. అవునమ్మా. ఏనుగు తొండంతో పట్టుకొని ఉండడానికి ఒక గొలుసునిచ్చినట్టు ఏనుకి ఏదోటి ఇవ్వకపోతే ఆ తొండం పట్టుకుని చుట్టుపక్కల ఉన్నవన్నీ పీకుతూ లాగుతూ ఉంటుంది. అందుకని యజమాని ఏం చేస్తాడు, దానికి అటు ఇటు తిరగక్కర్లేకుండా ఒక గొలుసునిస్తాడు, దాన్ని పట్టుకు తిప్పుతూ ఉంటుంది. ఏనుగు తొండంతో పట్టుకొని ఉండడానికి ఒక గొలుసునిచ్చినట్లుగా దాని తొండం ఒక పట్టాన్ని నిలకడగా ఉండదు కదా మరి. అందుకు పొరవీధుల్లో వెళ్ళేటప్పుడు ఆ తొండాన్ని అటు ఇటు ఊగిస్తూ ఉంటుంది. అటు ఇటు ఊగిస్తున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇక తగులుతూ ఉంటుంది కదా. అది తప్పుకోమని ఒక గొలుసు ఇచ్చామనుకోండి, అది తిప్పడం ఆపేసి ఆ గొలుసునే పట్టుకుని ఉంటుంది. అలాగే చంచల మనసుతో కూడాను జపధ్యానాదుల్లో కూర్చోగానే ఇతర ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని త్రోసిపుచ్చి మనసును ఒకే తలంపు మీద నిలబెట్టాలి. ఆ విధంగా అది శాంతిస్తుంది. ఎన్ని వస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా ఏదో ఒకే ఒక్క తలంపు మీద మనం నిలబెట్టి ఉంచితే ఆ రకంగా అది ఒక్క తలంపు మీద నిలబడి శాంతిస్తుంది. అంతకే ఈ శ్రమం, అంతవరకే. దీర్ఘకాల శ్రమ లేకుండా లభిస్తుంది అనుకోకండి.
ఈ ప్రయత్నం చేయగా లభిస్తుంది. ఏదో 4 రోజులు చేసి 3 రోజులు చేసి అసలు ఒక రోజు కూడా చెయ్యం. వేడే సత్సంగంలో చెప్పారు కాబట్టి ఒకసారి చేసేసి ఇంక మళ్ళీ రేపు పొద్దున్న దాని ఊసే ఉండదు. మాకు తెలిసిపోయింది కదా అనుకుంటాం. కానీ ఊరికే దీర్ఘకాలము శ్రమ లేకుండా లభిస్తుంది అనుకోకండి. ఇతర ఆలోచనలతో పోరాడడం తప్పదు. సాధకుడైన ఇతర ఆలోచనలతో పోరాటం తప్పదు. వస్తున్న వాటిలన్నిటినీ బలవంతంగా నెట్టేస్తూ ఆలోచనకు ఆధారమైన తన్ను తాను వదలకుండా తనలోకి చొచ్చుకొని వస్తున్నటువంటి ఆలోచనలు బయటికి నెట్టేస్తూ తనలోంచి వస్తున్న ఆలోచన కూడా బయటికి నెట్టేస్తూ పోరాడవలసిందే. అన్ని తీసేస్తే తప్ప తన శుద్ధ చిస్వరూపము తనకి అనుభవానికి రాదు. మరొక ఉదాహరణ చూడండి. ఒక ఆవేమో దొంగగొడ్డు పొరుగు పొలాల్లో పడిపోయి మేసేస్తూ ఉంటుంది. ఈ చాటుమాటు అలవాటు ఒక మాత్రాన పోయేది కదా. దొంగతనంగా వెళ్ళి తినేయడం అన్న అలవాటు ఒక పట్టాన పోదది. దాన్ని కొట్టంలోనే నిలపాలి. బలవంతంగా కట్టి పడేస్తే దొంగ మేతకై ఎప్పుడు దొరుకుతుందా అని వేచి ఉంటుంది. కట్టి పడేసరికి చచ్చినట్టు బయటికి వెళ్ళడానికి అలా పడి ఉంటుంది ఏకచింతం చేస్తూ ఉంటే. ఎప్పుడు తలంపు వస్తుందా ఊరికేద్దామా అని మనసు కొరుకుతున్నట్లు ఇంకో దొంగ మేత ఎప్పుడు దొరుకుతుందా అని వేచి ఉంటుంది. కొట్టంలోనే మేత వేసి మరుపుదామా అంటే మొదట కొద్దిగా గడ్డి కొరికినా ఎప్పుడెప్పుడు వీలవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ కట్టు తెంచేసుకు పరిగెట్టిపోదామా అనే దాని దొగ్ద. బిగినింగ్ లో మొట్టమొదట దాన్ని కొంచెం గడ్డి వేస్తుంటే తింటూ ఉంటుంది. గాని ఎప్పుడు పారిపోదాం ఈ కట్టు తెంపుకుని ఎప్పుడు పారిపోదాం అని చూస్తూ ఉంటుంది. అలాగే మన మనసు కూడా మొదట్లో కొంచెం నామజపం చేసినా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా లేచిపోదామా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో పిలిచినట్టు, ఏదో అత్యవసరమైంది గుర్తొచ్చినట్టు, ఆ నిమిషానికి ఏదో పని చెయ్యాలన్నట్టు ఏదో వచ్చేసి తక్క మానేస్తాం. ఇది దొంగ గొడ్డు కూడా అలాగే చూస్తుంది. అయితే రెండో రోజు 2-3 మార్లు బానే మేస్తుంది. ఇట్లు రోజుకి మేత తెచ్చుతూ పోయి చివరికి దొంగ మేత అలవాటు తప్పిపోతుంది. అలా చేయగలిగి ప్రతిరోజు రోజుకంటూ ఇవాళ చేసిన దానికంటే రేపు ఎక్కువగా ఏకచింతం చేస్తూ మళ్ళీ రేపు కంటే ఎల్లుండి ఎక్కువ చేస్తూ ఇలా ఎక్కువ ఆ నామానో రూపానో లేక నీ స్వరూపాన్నో నువ్వు ధ్యానిస్తూ మేత వేగ ఇక బయటికి వెళ్ళడం మానేసి దీన్నే పట్టుకుని ఉంటుంది. చెయ్యాలి, పెంచుకుంటూ పోవాలి. అవునమ్మా. అప్పుడు కట్టు విప్పేసినా కూడా అది పొరుగువారి పొలాల్లోకి వెళ్ళదు. పొట్టంలో దాన్ని పట్టి కొట్టినా సరే అది అక్కడే ఉంటుంది. మనస్సు కూడా అలాంటిదే. తలపు రూపులైన వాసనల ఒత్తిడి తట్టుకోలేక మనసు బాహ్యానికి పారిపోవడం అభ్యాసం చేసుకుంది. తలంపుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ఇలా చేద్దాం ఇచ్చేద్దాం అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది నువ్వు ఊరికి ఉసిగొలిపి బయటికి లాగేస్తుంటే తట్టుకోలేక మనసు బాహ్యానికి పారిపోవడానికి అలవాటు పడింది. లోపల వాసనలు ఉన్నంత వరకు అవి బయటికి వస్తూనే ఉంటాయి. లోపలి వాసనలని బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అవి నిన్ను నెట్టేస్తే నువ్వు వెళ్ళిపోకుండా నువ్వు నిలిచి ఉంటే అవి ఒక్కప్పటికి వాసనలన్నీ వెళ్ళిపోతాయి. ఆ వాసనలన్నీ నష్టమైపోవాలి. తలుపులే మనస్సు అయితే మనస్సు ఏమిటా అని విచారణ చేస్తే తలపులు వెని తిరిగినప్పుడు అవి ఆత్మ నుంచే వస్తున్న కిటుకుకి అభ్యాసికి అర్థం అవుతుంది. మనస్సు అంటే ఇంటా అని చూస్తే ఆ తలంపులు ఏమిటా అని చూడడానికి మన మనస్సు వెనక్కి తిరిగింది. అవునా? వెనక్కి తిరిగినప్పుడు అవి ఆత్మ నుంచే నాలో నుంచే వస్తున్నాయి అని అభ్యాసకి బోధపడుతుంది. ఈ తలంపులన్నీ ఒక త్రాట గుచ్చినదే మనస్సు. అనేక తలంపులతో ఒక తాడికి గుచ్చిన లాంటిదే మనస్సు.
తలపులు ఆత్మ నుంచి అవి ఎరిగి తలపులు ఆత్మ నుంచి అని తెలుసుకున్న తరువాత ఇక ఆత్మలో స్థిరపడిపోతే ఓహో నా నుంచే ఇవన్నీ కలుగుతున్నాయి, నా వల్లనే ఇవన్నీ ఉండగలుగుతున్నాయి. అవన్నీ అలా కలిగి కాసేపు నేను నేను అంటే అవి బాగా విహరించి విస్తరిస్తాయి. అవి నా నుంచే కలుగుతున్నాయి, కాసేపు ఉంటున్నాయి, తొలగిపోతున్నాయి. నన్ను విడిచి అవి లేవు అని గనక ఎరిగి మనం ఆత్మలోనే స్థిరంగా ఉంటే ఏ ఒక్క తలంపు వెంట నువ్వు ఉరికి వెళ్లకుండా నీ వల్ల అవి గాని వాటి వల్ల నేను కాదు, నన్ను విడిచి లేవు, అవి అనేక రూపాలుగా ఉన్నప్పుడు కూడా నా సత్తా వల్లనే అవి ఉండగలుగుతున్నాయి. అవి కలుగుతాయి, తొలుగుతాయి అని వాటి వెంట వెళ్లకుండా నువ్వుగా నిలిచి ఉంటే మనసు మాయమైపోతుంది, తలంపులు పోతాయి. దాంట్లో దారం లాగా పూలు రాలిపోతే దారం మిగిలినట్టు నీ స్వరూపంగా నువ్వు మిగిలి ఉంటావు. అప్పుడు ఆనందం లభిస్తుంది. అన్యం లేదుగా, లేదు నేనే. అంతకు మునుపు తలపులు ఆపివేయడం ఎంత కష్టమో. ఇలా సాధన చేయక తలంపులను ఆపగలమా? లేదమ్మా. మరి మీకు అందరికి తేలిగ్గా ఉందేమో గాని ప్రయత్నం చేసే వాళ్ళకి తెలుస్తుంది తలంపులు ఆపడం ఎంత కష్టమో. మాకు కూడా తెలుస్తుందమ్మా. ఈ స్థితిలో తలపులను లేపడం అంటే కష్టం. ఎప్పుడైతే ఆత్మ ఎందు స్థిరపడినప్పుడు కలిగిన ఆనందమే మిగిలి ఉంటే అప్పుడు తలంపుని లేవగొట్టడం చాలా కష్టం. ఇప్పుడు వదలడం కష్టం, అప్పుడు లేవగొట్టడం కష్టం. అక్కడ దొంగదైనటువంటి ఆవు మనస్సే, తలుపులే పొరుగుల పొలాలు, తలుపులు లేని ఆద్య నిజస్థితే పశుశాల. అంతే. ఈ వివరణ అంతా ఎందుకంటే ఇక్కడ దొంగదైనటువంటి దొంగ గడ్డికి అలవాటైన ఆవే మన మనస్సు, తలంపులే ఇతరుల పొలాలు. అక్కడ తిరుగుతుంది, తలంపుల్లో తిరుగుతోంది మనస్సు అనేటువంటి ఈ దొంగ గొడ్డు. తలంపుల్ని పట్టుకుని అది ఇదంటూ వాని వెంట తిరుగుతోంది. అయితే ఆ తలంపులు లేని ఆద్యస్థితే నిజస్థితే ఆ పశుశాల. ఎక్కడ దాన్ని కట్టివేస్తే అది కదలకుండా ఉంటుందో అక్కడ దొంగ గడ్డి తింటున్న ఆ మనసు అన్నది ఆ ఆవుని తీసుకొచ్చి స్థిరంగా ఉండే రాటకి పశుశాలలో కట్టేశారు. అప్పుడు ఇంకా అది ఎక్కడికి వెళ్తుంది? అదే హృదయంలో మనస్సుని ఉంచితే మాటి మాటికి బయటికి వెళ్లాలని మనసుకి అనిపించినా వెళ్లకుండా హృదయంలోనే ఉంటూ ఉంటే అప్పుడు ఆ హృదయం అందున నిజ ఆనంద స్థితి అనుభవానికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక దానిని వెళ్ళమన్నా వెళ్ళదు. శాంతి వేసగే ఆనంద అంతా ఇంత కాదండి. శాంతినిచ్చే ఆనందాన్ని వర్ణించడానికి కుదరదు. ఇంత అంతా కాదు. అది ఒక్క మారు రుచి చూసిన వాడు ఇది ఏ విధంగా కలత చెందినా సహించడు. ఒక్కసారి అట్టి ఆనందాన్ని రుచి చూసాడే వాడు అసలు ఆ ఆనందాన్ని నుంచి ఒక్క పిసరు కూడా బయటికి కదలడానికి ఇష్టపడ్డు. గాఢ నిద్రలో ఉన్నవాడు తను ఎవరైనా లేపితే ఎంత చిరాకు పడిపోతాడు. స్వరూప ఆనందం కొంచెం కూడా రుచి చూడక ఆనందం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఊహించుకోవడమే తప్ప స్వానుభవంలోకి రాలేదు గనక ఒక్కసారి ఆనందం గనక మనం అనుభవించామా ఇంకా అక్కడి నుంచి బయటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. ఎలాగంటే బాగా నిద్రపోతున్న వాడిని లేపితే వాడు ఎలాగ చిరాకు పడతాడో అలా ఉంటుంది. బాగా నిద్రపోతున్న వాడిని ఎవరైనా లేపితే చిరాకు పడి వాడి పన్ను వాడిని చూసుకో అని పొమ్మన్నట్లు నన్నెందుకు లేకున్నా నీ పన్ను చూసుకోపో అని కసురుతాడు కదా. అలాగే తలపుల వల్ల పొదులుతున్న క్రియాదులకే నిద్రాసౌఖ్యం వదులుకో
వశం కాదు. తలుపుల వలన పొదిలే ప్రక్రియ, తలుపుల వల్ల కలిగే పనుల కోసం నిద్రా సౌఖ్యాన్ని వదులుకోవడం ఇష్టపడదు. లేచి వెళ్ళి ఆ పనులు చేయాలని ఉండదు, నిద్రా సౌఖ్యాన్ని వదులుకోవాలని ఉండదు. భావరహిత స్థితియే సహజ స్థితి, అది ఆనందమయం. అట్టి స్థితిని కాదని తలుపుల వెంట తగిలితే దుస్థితికై అరులు చాచుట కన్నా కష్టం ఉంటుందా? ఏ తలుపులు భావనారహిత స్థితే ఆనందం. ఒక తలంపు లేకపోతే ఆనందం, శాంతి. అట్టి స్థితిని వదిలేసి అది ఇది వాళ్ళు వీళ్ళు అప్పుడు ఇప్పుడు అంటూ తలంపుల వెంట తిరిగితే అట్టి దుస్థితికై అరులు చాచడం కంటే కష్టం ఉంటుందా? ఏ చాకరెట్టి పట్టుకుని తిరుగుతుంటే ఎంత దుస్థితి, ఎంత దుఃఖము, ఎంత భయము. గతాలు భవిష్యత్తులు భయపెడుతూ ఉంటాయి, సంఘటనలు భయపెడుతూ ఉంటాయి, తోటి వ్యక్తులు భయపెడుతూ ఉంటారు, జీవరాశులు భయపెడుతూ ఉంటాయి. ఎందుకే దుస్థితి? హాయిగా నీ స్వస్థితిలో, భావన రహిత స్థితిలో ఎంత ఆనందమో. అందుచేత ఆనందాన్ని అనుభవించిన వాడికి ఊరికే తలంపులతో అల్లకల్లోల పడిపోయే ఈ వ్యవహారాలంటే కొంచెం కూడా నచ్చదు. హాయిగా స్వస్థితిలో సుస్థిరంగా ఉండాలి అనేటువంటి దానిలోనే స్థిరపడిపోతాడు. కాబట్టి భావరహిత స్థితిలో సదా ఉండగోరితే, నువ్వు నిజంగా భావరహిత స్థితిలో సదా ఆ ఆనంద స్థితిలో ఉండాలనుకుంటున్నావా? అలా ఉండగోరితే ఘర్షణ తప్పదు. వచ్చే భావాలను నెట్టివేసే ఘర్షణ తప్పదు. వాటి వెనక పోవడం కాదు, ఘర్షణ తప్పదు. ఆద్య సహజ స్థితిని మరల పొందడానికి ఎన్నో కష్టాలని వదులుకోవాలి. నీ మొదటి స్థితి, సహజ స్థితి, నీ ఆనంద స్థితిని మళ్ళీ నువ్వు పోగొట్టుకున్నాక వాటిని అన్ని వేసుకుని దాన్ని పొందడానికి ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కోవాలి. అందులో జయించి గమ్యానికి చేరావా, ఇక శత్రువులైన తలంపులన్నీ ఆత్మలో అణిగిపోయి నిర్మూలమైపోతాయి. ఆ విషయంలో గనక నువ్వు స్థిరంగా నిలబడి ఉన్నావా, ఇక తలంపులన్నీ కూడా ఆ దివ్య స్థితిలోనే అణిగిపోయి నిర్మూలమైపోతాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన తలంపులే విరోధులు, శత్రువులు ఎవరూ లేరు. వాటితోటే ఇప్పుడు మనకి పోరాటం. తలంపులంటే విశ్వసృష్టి అన్నమాటే. తలంపులంటే ఇంకేంటి, అది విశ్వాన్ని సృష్టించేస్తుంటాయి వచ్చి ఇలాగంటూ. విశ్వసృష్టే తలంపులు. ఆ తలంపులు లేని నాడు జగత్తు కూడా లేదు. జగత్కర్తమైన దైవము కూడా లేడు సుమా. జగత్తుంటే జగత్కర్త, తలంపులు లేకపోతే జగత్తే లేకపోతే జగత్కర్త అయిన దైవం ఎక్కడుంటాడు? మరి ఏముందంటే ఉన్న ఏకైక ఆత్మానందమే, అంతే. రెండోది లేని ఆత్మానందమే. జగత్తు లేదు, జగత్కర్త లేడు. జగత్తులోని అనేకత్వాల వల్ల, మోహాల వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు లేవు. ఉన్నదంతా ఆత్మానందమే. ఎందుకంటే తలంపులు లేని తలంపులు లేని స్వస్థితి అది, ఆద్యస్థితి అది. ఆ ఆద్యస్థితిని పొందడానికి తలంపులు అడ్డొస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కోవాలి. వాటిని ఎదుర్కొని తన ఆద్యస్థితిని తాను చేరాడా, ఇక ఈ శత్రువులైన తలంపులన్నీ నీ వల్లనే ఉండగలుగుతున్నవన్నీ నీలోనే అణిగిపోతాయి. సముద్రంలోంచి లేచిన అల్లకల్లోలాలు సృష్టించిన మళ్ళీ సముద్రంలోనే అణిగిపోయినట్టు. కాబట్టి ఇక్కడ తలంపులే విరోధులు కూడాను. అంటే ఆ తలంపులే ఈ జగత్ సృష్టి అన్నమాట. ఆ తలంపులే లేకపోతే జగత్తే లేదు. జగత్తే లేకపోతే జగత్కర్త అయిన దైవము లేడు. మరేముంది? ఉన్నది ఏకైకమైన ఆత్మానందమే. ఆత్మానందమే అంటూ ఆత్మానంద స్వరూపాన్ని, మన ప్రస్తుత రూపాన్ని
మనం మరిచి, మనం కాని దాన్ని మనం తలిచి, జగత్తు ఒకటి ఉందని, దానికి ఒక కర్త ఉన్నాడని, నానాత్వంతో ఉందని, కొన్ని నావని, ఈ నేనని, ఈ చావు పుట్టుకలు నాకు చెందినవని, దీని వల్ల సుఖ దుఃఖాది అనుభవాలు కూడా నాకు చెందినవేనని, నాకు దుఃఖం రాకుండా సుఖంగా ఉండడానికి నేను ఏదేదో చెయ్యాలని, ఇలా రకరకాల తలంపులే ఇవన్నీ అని అని అంటున్నామంటే అదే తలంపులే. అసలు ఎవరికా అని నిలిచి చూస్తే తలంపులు ఆగుతాయి. తలంపులు ఆగిన క్షణంలో తలంపులు కలిగిన వాడు కూడా తలంపులే అయిపోతాడు. కాబట్టి ఆత్మ మూలంలోనే ఇవన్నీ కలిసిపోతాయి. అప్పుడు శాంతమైన నిర్మలమైన ఆనంద స్థితే. అక్కడ నేనని కూడా అనక్కర్లేకుండా ఉన్నటువంటి దివ్య స్థితి అని చక్కగా వివరించి తెలియజేసినటువంటి పరాత్పరుడైన శ్రీరమణ సద్గురుదేవులకి, హృదయేశ్వరుడైన శ్రీరమణ సద్గురుదేవులకి అనేక వందనములు.